హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాక్ కుకింగ్ డైరీస్ ఛానల్. ఈ ఛానల్ అయితే కొత్త ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు కాస్త సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీ అనమాట. పొడి పొడిలాడుతూ మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా స్పైసీగా సూపర్ చాలా బాగుంటుంది. ఇక పొడి పొడిలాడే మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక వచ్చేయండి, చూసేయండి. మరి ఇదిగో ప్యాకెట్ అనమాట, మ్యాగీ ప్యాకెట్. ఒక ప్యాకెట్ ఫుల్ చేస్తూ ఉన్నాను. ముందుగా నీళ్ళు అయితే ఇలా ఒక 2 లీటర్ల నీళ్ళు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఆ నీళ్లు బాగా మరిగిచ్చే వరకు ఉడికించాలి. ఇక మ్యాగీ పీసెస్ అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. అలాగే మ్యాగీ పొడి కూడా తీసి పెట్టేసాను అనమాట. ఇక చూడండి, ఇక ఎసరు అయితే బాగా మరుగుతూ ఉంది కదా. మరిగేటప్పుడు ఇక మనము ఈ మ్యాగీ పీసెస్ని వేసేసుకోవాలి. పొడి పొడిలాడుతూ మ్యాగీ రావాలంటే ఇప్పుడే మనము కాస్త అలా ఉడికిన తర్వాత వంపేసుకోవాలన్నమాట నీళ్ళన్నీ. ఎక్కువగా మనం మ్యాగీని ఉడికిస్తే మ్యాగీ అనేది మెత్తపడిపోతుంది, పొడి పొడిలాడుతూ రాదనమాట. బాగా ఇలా ఉడికేటప్పుడు ఆయిల్ వేసేసుకుంటే బాగా పొడి పొడిలాడుతూ వస్తాయి మ్యాగీ. ఇక చూడండి, ఇలా ఉడికిపోయాయి కదా. ఇంకా నీళ్ళు అయితే వంపేసుకుందాం. ఇక ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదన్నమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మ్యాగీ అయితే పొడి పొడిలాడుతూ. ఇక చూడండి, ఇప్పుడైతే ఇక మనము ఈ మ్యాగీని అయితే వంపేసుకుందాం. నీళ్ళన్నీ వంపేసుకుంటే పొడి పొడిలాడుతూ మ్యాగీ అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇదిగో వంపేసుకున్నాం కదా, ఇలా విడివిడిగా వస్తాయి మ్యాగీ. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాస్త లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మరికొంతమందికి నా వీడియో అయితే రీచ్ అవుతుంది. మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చూడండి, ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎడల్పాటి కడాయి పెట్టేసుకొని అలాగే ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ ఏమి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదనమాట. అలా వేసి కాస్త కలిపిన తర్వాత పచ్చి బఠానీ ఉంటాయి కదా, అవి పచ్చి బఠానీ, అలాగే క్యారెట్, చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు, ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి. టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇక చూడండి, ఇక ఇక్కడైతే బాగా స్పైసీగా తినాలనుకుంటే కారం ఇంకాస్త ఎక్కువగా వేసుకోండి. తక్కువగా తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే మ్యాగీ మసాలా, గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇక్కడైతే వెనిగర్ అనమాట, వెనిగర్ 1 టేబుల్ స్పూను, అలాగే రెడ్ చిల్లీ సాస్, ఇదైతే రెడ్ చిల్లీ సాసు, వెనిగర్ 1 టేబుల్ స్పూను, అలాగే సోయా సాసు, అలాగే టమాటా సాసు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇవన్నీ వేసుకొనడం ద్వారా మనకి మ్యాగీ అనేది సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అన్నీ వేసేసి కలిపేసాం కదా. ఇక ఈ ఉడికిచ్చిన మ్యాగీని అయితే ఇలా పొడి పొడి చేసుకుంటూ మనము ఇలా వేసేసుకోవాలన్నమాట. నీళ్ళల్లో ఎసురు పెట్టి చేస్తాం కదా, అది అంతగా తినబుద్ధి అయ్యలేదనమాట. ఇలా చేసుకోండి, మరి పెద్దవాళ్ళు పిల్లలందరూ ఇష్టంగా తినొచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీ వెజిటేబుల్స్ ఏమీ లేకోకున్నప్పటికి కూడా కారము, ఉప్పు, ఆనియన్స్ అలా వేసుకొని ఇలా మ్యాగీని ఉడికిచ్చి వంపేసి ఇలా స్పైసీగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇక చూస్తూ తింటా ఉంటే అలాగే తినాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.